అన్నట్టు అప్పటి నుండి చెప్దాం అనుకుంటూనే ఉన్నా, మర్చిపోయినా. ఇగో ఇప్పుడే యాదకొచ్చింది గీ వార్త చూడుర్రి. పాట్నా రామంతపూర్లో ఉన్న ఒక బళ్ళే చదువుకునేటి షిట్టి పిల్లలు ఎంత మంచి వంటలు చేసిర్రో చూస్తే మీకు కూడా నోరు ఊరుతుంది మళ్ళా. రవ్వ లడ్డూలు, బూందీ లడ్డూలు, పులిహోర, గర్జలు, సమోసాలు, సేమియా, చపాతి, పెరుగన్నం, గారెలు, బూరెలు, బోండాలు, వడాలు, జిలేబీలు, చకోడీలు. ఓ ఒకటా రెండా తీరు వంటలు చేసిరు. ఇంతకుగా వంటలు చేసింది ఎవరో ఎరికేనా? ఇగోకి నెత్తులకు తెల్ల టోపీలు పెట్టుకున్నోళ్ళే. ఇగోకి తమ్ముడు వెజ్ మంచూరియా తెస్తే గీ సారు మేడం కొనుక్కొని తిన్నారు కూడా. సరే తమ్ముడు చేసిన వంటల చూసేట్టుందో అడ్డంకి అడుగుదాం గాని ముందుగా ఎంత గిట్టుబాటు అయిందో అడుగుదాం పట్టులి. ఏం తమ్మి ఎంత పెట్టుబడి పెట్టినావు, ఎంత గిట్టుబాటు అయింది? అగనాట 90 రూపాయల లాభం వచ్చిందట బుడ్డోనికి. హైదరాబాద్ రామంతపూర్ లో ఉన్న సెయింట్ జాన్స్ హై స్కూల్లో చదివేటి పిల్లగాళ్లతో సెయింట్ జాన్స్ తోటలో తినుబండారాల వేట అని పేరు పెట్టి వంటల కార్యం పెట్టిస్తే ఇగో గిట్ల వంటకాలు చేసుకొని వచ్చింది అన్నట్టుగా బయట చదువుకునేటి పిల్లలంతా. బడి పెద్ద సారు రిబ్బెన్ కత్తిరించి కార్యాన్ని సాల్వ్ చేస్తే వండుకొచ్చిన వంటలు అమ్ముకున్నారు, సొమ్ము చేసుకున్నారు. చదువుతోని పాటుగా బిజినెస్ ముచ్చట్లు కూడా పొలగాళ్లకు చిన్నప్పటి సందే ఎలక చెప్పేందుకు ఈ కార్యం పెట్టిల్లు అన్నట్టు. గొప్ప ముచ్చటే గాని ఏ మాట కా మాట నిజమైన చెఫ్లు కూడా గింత మంచిగా తయారై రారేమో పోండ్రి.